మీ పేరేంటమ్మా? గీత అండి. ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 5 అండి. ఈ స్కూల్ ఉందని సంగతి నీకు ఎలా తెలుసు? ఒక ఆవిడ తీసుకొచ్చిందండి. ఆవిడ తీసుకొచ్చి ఎప్పటి నుంచో తీసుకురమ్మన్నాం, కానీ మేమే తీసుకురాలేదు. ఏమో ఏదో అవుతుందేమో అని తీసుకురాగానే ఆవిడ అన్నది, తీసుకురా గీత, పర్లేదు, బాగా చూస్తారు, పిల్లలు డెవలప్ అవుతారు, ఇంటికాడ ఉంటే పిల్లలు కాబట్టి తీసుకురాక మేము తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు అవుతుంది. మీ అబ్బాయి పేరు? గణేష్. గణేష్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు? చిన్నప్పుడు కొద్దిగా టాప్ కార్చేసుకుంటాడండి. టాప్ కట్టించుకొని సెట్ అయి పీకిసుకుంటాడు. అప్పుడు ఈ స్కూల్ తీసుకొచ్చాక కొద్దిగా మార్పు వచ్చింది. మా బాబుకి సరస్వతి మేడం స్కూల్ దండం పెట్టాలి మేడంకి. అందరి పిల్లలుగా మా పిల్లలు కూడా ఆడుకోవడం, వెళ్ళడం, పాస్కి వెళ్ళడం, బాత్రూమ్కి వెళ్ళడం చెప్తున్నాడు. లీలా టీచర్ గారు కూడా బాగా చూస్తారు. లీలా టీచర్ అంటే ఇలాంటి పిల్లల్లో మార్పు వచ్చినందుకు, ఇలాంటి పిల్లలు మార్పు వస్తుంది, తీసుకురామ్మ అని ఆవిడ చెప్తే మేము తీసుకొచ్చాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సిండియా అనుకోవాలండి. సిండియా అనుకోవాలి నుంచి వస్తున్నారు. సరే, అయితే ఈడేనా మీ అబ్బాయి? నమస్తే చెప్పురా గణేష్. నమస్తే చెప్పు. నమస్తే చెప్పు. నమస్తే. అయితే నీకు ఇలాంటి పిల్లడు పుట్టినందుకు కానీ అప్పుడు బాధపడ్డావు. ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్లేదు మేడం, మార్పు వచ్చింది. అన్నం అడుగుతాడు, మంచినీళ్ళు అడుగుతాడు, బాత్రూమ్ చెప్తాడు, ఆశలు చెప్తాడు, స్నానం చేయించమని చెప్తాడు, పెన్ రాయమంటాడు, తల దూమంటాడు. వాడు నీళ్ళు తీసుకొని తాగుతాడా? నీళ్ళు తాగుతాడు బాటిల్తో. బాటిల్ అయితే తెమ్మంటే తెస్తారు, అక్కడ కోడిని తెమ్మంటే తెస్తారు. ఈ స్కూల్కి వచ్చాక డెవలప్ అయ్యాడు మా అబ్బాయి. ఇంటికాడ ఉన్నప్పుడు బాగా పేర్చి పెట్టేసాడు. కట్టించుకోవడం, పీకిసుకోవడం, కొట్టడం, నన్ను కొట్టడం, మా పాపను కొట్టడం అలా చేసి తగ్గింది.